మాటకారి మోసగాడు. మహదేవపురంలో ఉన్న కొద్దిమంది వ్యాపారస్తుల్లో శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ కూడా తన వాక్చాతుర్యంతో సామాన్యులను తేలిగ్గా నమ్మించి మంచి లాభాలు గడించాడు. అతని నిజాయితీని ఎవరూ శంకించేవారు కారు. దారి తప్పి ఎవరైనా శంకించినా శంకరయ్య తన మాటకారితనంతో వాళ్లే పొరపాటు పడి ఉంటారన్న అనుమానం వారిలో రేకెత్తించేవాడు. శంకరయ్య కల్తీ వ్యాపారం చేస్తూ ఉండవచ్చునని మునసబు శివయ్యకు అస్పష్టమైన ఆధారాలు అప్పుడప్పుడు పొడగడుతూ వచ్చాయి. నిజం తెలుసుకోవటానికి ఆయన తగిన ఉపాయం కోసం ఆలోచించసాగాడు. చివరకు ఒకనాడు మునసబు శివయ్య నెయ్యి కొంటానంటూ శంకరయ్య కొట్టుకు వచ్చాడు. శంకరయ్య లోపలికి వెళ్ళి నేతిలో ముంచి తీసిన 3 వేళ్లతో తిరిగి వచ్చి శివయ్యకు ఒక్కొక్క వేలే చూపిస్తూ, ఇదిగోనండి ఈ రకం నెయ్యి అప్పటం ఆవు నెయ్యి. నా వద్ద ఉన్న అసలు సిసలైన మొదటి రకం, ఇది 2వ రకం. మొదటిదానంత శ్రేష్టం కాకపోయినప్పటికీ ఇతరుల వద్ద దొరికే మొదటి రకానికి ఏమాత్రమూ తీసిపోదు. ఇక 3వ రకం గురించి ప్రత్యేకంగా చెప్పేదే లేదు. తక్కువ ధరలో మంచి రకం కావాలనుకునే వారి కోసం ఉంచాం. ఇంతకు తమకు ఏ రకం ఇయ్యమంటారు అని అడిగాడు. 3 రకాలను పరిశీలించిన మునసబు శివయ్య వాటి మధ్య తేడా ఏమీ లేదని తెలుసుకోవడమే కాక శంకరయ్య చెప్పే ధర కూడా దుబారాగా ఉన్నదని గ్రహించి ఆ మాటే శంకరయ్యను అడిగాడు. అదేమిటండి, 3 రకాల నెయ్యి 3 వేరువేరు పాత్రల్లో ఉంచాను. అనుమానమైతే తమరు లోపలికి వచ్చి స్వయంగా చూడవచ్చు అన్నాడు శంకరయ్య ధీమాగా. చీకటిగానో కాలు మోపడానికి వీలు లేకుండానూ ఉండే సరుకుల కొట్టులోకి మునసబు ఎలాగూ రాడని అతడి ధైర్యం. అబ్బే, ఇన్ని ఏళ్లుగా ఈ ఊళ్ళో వ్యాపారం చేస్తున్నావు, నీ మీద అనుమానమేమిటి శంకరయ్య అని మునసబు శివయ్య 3వ రకం నెయ్యి కొంత ఖరీదు చేసి వెళ్ళిపోయాడు. నిజానికి శంకరయ్య వద్ద ఉన్నది ఒకే ఒక రకం నెయ్యి. ఆ నేతినే అతను 3 రకాలుగా చూపించి కొనుగోలుదారులు అందులో ఏ రకం కొన్నా తన గరిష్ట లాభానికి ఏ లోటు రాకుండా ధరలు నిర్ణయించేవాడు. ఈ మోసం తెలియని కారణం చేత గ్రామ ప్రజలు ఎవరూ శంకరయ్య నిజాయితీని శంకించేవాళ్లు కాదు. మర్నాడు శంకరయ్య మునసబు శివయ్య వద్దకు హడావిడిగా వచ్చి, మునసబు గారు, నిన్నటి రాత్రి నా దుకాణంలో దొంగతనం జరిగిందండి. దయచేసి తమరు ఎలాగైనా దొంగను పట్టుకుని పోయిన సరుకు తిరిగి దొరికేలా చెయ్యండి అంటూ కంగారుగా విన్నవించుకున్నాడు. సరే, అసలైన దొంగను పట్టడానికి ప్రయత్నిస్తాను. ఇంతకు ఏ ఏ వస్తువులు పోయినవి చెప్పావు కావు అన్నాడు శివయ్య. ఒక బియ్యం బస్తా, ఒక కందిపప్పు బస్తా, ఒక నేతి పాత్ర, కొన్ని తూనికరాళ్ళు పోయాయండి. తమరెలాగైనా అవి నాకు తిరిగి వచ్చేటట్టు చూడాలి అని శంకరయ్య ప్రాధేయపడ్డాడు. దుకాణంలోని మిగిలిన సరుకంతా ఉన్నట్టేనా అని మునసబు శంకరయ్యను అడిగాడు. మిగిలిన సరుకంతా ఉన్నచోటనే ఉన్నదండి. తమరు ఒకసారి దుకాణం వద్దకు వచ్చి పరిశీలించండి అని శంకరయ్య మునసబు శివయ్యను ఆహ్వానించాడు. శివయ్య శంకరయ్య దుకాణానికి వెళ్ళి సరుకులన్నిటినీ పరిశీలిస్తూ, నీ కొట్టులో 3 నేతిపాత్రలు ఉన్నట్టు నిన్న నాతో అన్నావు కదా, ఒకటి దొంగలు ఎత్తుకుపోతే మిగిలిన 2 ఏవి కనిపించడం లేదే అన్నాడు. శంకరయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. అతను ఏదో చెప్పబోయాడు గాని మునసబు అడ్డు వచ్చి, శంకరయ్య, అందర్నీ ఎంతకాలమని మోసగించగలవు? నీ మీద అనుమానం కలిగి గ్రామాధికారి హోదాలో నిన్న రాత్రి నీ కొట్టులోని సరుకు కొంత తీయించి పంచాయతీ గిడ్డంగిలో పెట్టించాను. బియ్యము కందిపప్పు కూడా కల్తీ చేయటమే కాక తూనిక కొలతల్లో కూడా నువ్వు ఊళ్ళో వాళ్ళందర్నీ మోసం చేస్తున్నట్టు రుజువయింది. నీ మోసానికి శిక్షగా 1200 రూపాయల జరిమానా విధిస్తున్నాను. ఆ మొత్తం చెల్లించు. నువ్వు ఇక ఈ ఊళ్ళో వ్యాపారం చేసుకోరాదు అని శివయ్య వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. సంతోష రహస్యం. కృష్ణగిరి జమీందారు దివాణంలో గుమస్తా ఉద్యోగం చేసే శివయ్య ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవాడు. అంత చిన్న ఉద్యోగంతో గంపెడు సంసారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఎలా నెట్టుకు వస్తున్నాడా అని అదే దివాణంలో అతడికన్నా కాస్త పెద్ద ఉద్యోగం చేస్తున్న మాధవయ్యకు ఆశ్చర్యంగా ఉండేది. అతనికి శివయ్య కన్నా ఎక్కువ జీతం. అయినా ఎప్పుడూ ఎవరి దగ్గర అప్పు చేద్దామా అని ఆలోచిస్తూ ఉండేవాడు.
అతడు ఒకనాడు మధ్యాహ్నం భోజన సమయంలో శివయ్యతో తన సంశయాన్ని వెలిబుచ్చాడు. శివయ్య నవ్వుతూ, అదేం పెద్ద కార్యం కాదు బాబూ. వచ్చే జీతాన్ని 4 భాగాలు చేస్తాను. మొదటి భాగాన్ని అప్పులు తీర్చడానికి, రెండో భాగాన్ని సొంతానికి, మూడో భాగాన్ని ధర్మకార్యాలకు ఉపయోగించుకుంటూ, 4వ భాగాన్ని వడ్డీలకు ఇస్తూ ఉంటాను. అంతే అన్నాడు. నీకొచ్చే జీతంతో ఇన్ని పనులు చేస్తూ వడ్డీలకు వేరే తిప్పుతున్నావా? నమ్మశక్యంగా లేదు. కాస్త వివరంగా చెప్పు అన్నాడు మాధవయ్య మరింత ఆశ్చర్యంతో. మొదటి భాగం అప్పులు తీర్చడానికి, అంటే కన్నవాళ్లను పోషించడానికి ఖర్చు చేస్తాను. రెండవ భాగాన్ని సొంతానికి, అంటే నాకు నా భార్యకు ఉపయోగించుకుంటాను. మూడో భాగాన్ని ధర్మకార్యాలకు, అంటే తోడబుట్టిన అక్క చెల్లెళ్ల కోసం వినియోగిస్తాను. ఇక 4వ భాగాన్ని వడ్డీలకు, అంటే పిల్లలకు 4 అక్షరం ముక్కలు నేర్పి సక్రమంగా పెంచి పెద్ద చేయడానికి ఉపయోగిస్తున్నాను. రేపటికి మన అవసరాల్లో ఆదుకునేది పిల్లలే గనక వాళ్లకు చేసే ఖర్చు వడ్డీకి ఇచ్చినట్టే కదా అన్నాడు శివయ్య చిన్నగా నవ్వుతూ. ఆదాయం తక్కువైనప్పటికీ దానిని అవసరాలకు తగ్గట్టు ఖర్చు చేయటమే శివయ్య సంతోషానికి కారణమని మాధవయ్య గ్రహించాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.